ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ట్విట్టర్ మోత మోగిపోతుంది. ఇప్పుడు ఎక్కడా చూసినా హరిహర వీరమల్లు గురించే చర్చ. ఇక శరమామూలుగానే యూట్యూబర్స్ మైకులు పట్టుకొని థియేటర్స్ ముందు నిలబడే ఇంటర్వ్యూలతో రచ్చ రచ్చ జరుగుతుంది. దర్శకుడు క్రిష్ మంచి కథనంతో ఈ సినిమా మొదలుపెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం ఈ సినిమా కథను ఎటు కాకుండా చేసింది. క్రిష్కు కనుక నాడే పవన్ టైం ఇచ్చి ఉంటే ఇది 4 ఏళ్ల క్రితమే పూర్తయి విడుదలయ్యేది. కానీ లేటెస్ట్గా దర్శకుడు మారి కథను రాసిన వ్యక్తి కాకుండా వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్ళి చాలా మారిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. టికెట్స్ భారీగా కొనడం, కొంచెం చారిత్రక పాత్ర, పవన్ బాగా నటించాడని, కథ జెన్యూన్ చరిత్ర కావడం, ఎప్పుడు చూడని కథ కావడంతో కొంచెం ఆసక్తి రేపుతోంది. ఇక పవన్ సినిమాల్లో నటించక చాలా సంవత్సరాలైంది. జనసేన కార్యకర్తలు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. సో ప్రీమియర్స్కు వారే వెళ్తారు కాబట్టి కొంచెం ఆదాయం కూడా భారీగానే బయ్యర్లకు వస్తుంది. దాదాపు జిల్లాకు 90 లక్షల కలెక్షన్స్ కలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ని ఆంధ్రాలో 3 రోజుల క్రితమే ప్రారంభించారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిన్ననే ప్రారంభించారు. తెలంగాణలో కూడా నిన్ననే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలకు ముందే 200 షోలు పెయిడ్ ప్రీమియర్ షెడ్యూల్ చేశారు. అన్ని టికెట్స్ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. టికెట్ రేట్ పెంచినా కూడా ఎక్కడా అభిమానులు తగ్గడం లేదు. దీంతో భారీగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ని ప్రారంభించారు. షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. రేపటి రోజుకి కూడా భారీగా టికెట్స్ తెగుతున్నాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ భారీగా అవుతున్నాయి. ఎక్కువ థియేటర్స్లో విడుదల చేస్తున్నారు కాబట్టి డే 1 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్స్తో కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయి. కర్ణాటకలో 2 కోట్ల గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవర్సీస్లో 6.5 కోట్ల గ్రాస్ వసూలు వస్తాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోటి గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్గా ఈ సినిమాకు ఇప్పటి వరకు 40 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సాధించింది హరిహర వీరమల్లు మూవీ. మరి ఈరోజు తెలంగాణ పెయిడ్ ప్రీమియర్స్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మరో 10 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో 50 కోట్లకు చేరుతుందని తెలుస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది కేవలం పవన్ స్టామినాతో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకి హిట్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా కలెక్షన్లు భారీగా నమోదవుతాయి.